అందుకే చెప్తున్నాను, ఏది దుర్బోధ, ఏది అబద్ధ బోధ అంటే క్రీస్తుకు వేరుగా, కృపకు వేరుగా, రక్షణను పోగొట్టేది ఏదైనా మాట్లాడితే అది దుర్బోధ. అపోస్తలులు ప్రవక్తలు చెప్పినది కాకుండా దానికి వేరుగా మాట్లాడితే దాన్ని అబద్ధ బోధ. ఈ రెండే గుర్తుంచుకోవాలి. కానీ అపోస్తలుడు చెప్పకుండా మిగిలిపోయిన ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ప్రవక్తలు చెప్పకుండా మిగిలిపోయిన ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. వాటిని చెబితే అవి కొత్తగా విన్నందుకు అబద్ధము, దుర్బోధ అనేస్తున్నారు చాలా మంది. అర్థం కాని దాన్ని కూడా అబద్ధం అనేస్తారండి. చూడండి, యూదా పత్రికలో 10వ వచనంలో ఉంటుంది అలాంటి వారిని గురించి. అర్థం కాని దాన్ని గురించి కూడా అబద్ధ బోధ అని అంటుంటారు. చూడండి, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. చూసారా, స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో తమను తాము నాశనం చేసుకుంటున్నారంట. ఈ బుద్ధి లేని సంఘం ఎవరు సార్ అని అడుగుతున్నారు కదా. స్వాభావికముగా తమను తాము నాశనం చేసుకున్నవారు వారు. స్వాభావికముగా పరిశీలన ఉండదు, సిద్ధపాటు ఉండదు, కోపము, క్రోధము, అల్లరితో కూడిన వారు, దేవుడిచ్చిన తలాంతులను పాతిపెట్టిన వారు, వారు మాట్లాడితే వివాదం, గొడవ, తోటి సహోదరుల పట్ల ప్రేమ లేని వారు. అలాంటి వారు కాబట్టి వారు తైలం సమకూర్చుకోలేకపోయారు. ఎందుకంటే తైలమును ఇచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్.